భారత్ ఎన్నో వండర్స్ చేసింది. సాంకేతిక పరంగా, శాస్త్రం పరంగా ప్రపంచ దేశాలతో ధీటుగా మేటుగా ముందుకు సారుతున్న భారత్ 2025లో ఇది గొప్ప అచీవ్మెంట్. ఇక చంద్రయాన్ 3లో చంద్రుడి మీద లభించిన డేటా ఆధారంగా కొత్త మిషన్లకు శాస్త్రీయ పునాది. డిఫెన్స్ టెక్నాలజీతో ఆత్మనిర్భర్ దిశ. దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తూ స్వదేశీ ఆయుధ తయారీకి ప్రాధాన్యం. తేలికపాటి యుద్ధ విమానాల కోసం స్వదేశీ ఇంజిన్ తయారీ కీలక దశకు చేరింది. డ్రోన్ల టెక్నాలజీలో పురోగతి. నిఘా సహా అనేక అవసరాలకు దేశీయ డ్రోన్ వ్యవస్థల విస్తృత వినియోగం. మిసైల్ పరీక్షలు. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణులు అప్డేట్ వెర్షన్లు విజయవంతంగా పరీక్షించారు. మిసైళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడు యుద్ధాలు ఏ రకంగా ముంచుకొస్తున్నాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ అవనియండి, ఇంకో పక్క ఇంకో అంశం అవనియండి, లేకపోతే రష్యా భారత్ కలిసి ఉంటే అమెరికాకి నచ్చదు. చైనా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా, భారత్తో మంచిగా ఉండాలని చూస్తుందా, అమెరికాతో పూర్తిగా విభేదించితే అదొక అంశం. కానీ ఇలాంటివన్నీ ఉండాలి